ఏపీ రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా రాజధాని అమరావతి అంశం కీలకంగా మారిందని చెప్పవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఏపీ రాజధాని అమరావతిగా డిక్లేర్ చేస్తూ పార్లమెంటు వేదికగా ప్రతిపాదించారు. దీనిపై ఏపీలో రచ్చ కొనసాగుతుందని చెప్పవచ్చు. రాజధాని విషయంలో జగన్ మావిగన్ పేరుతో కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. అప్పటి నుండి మావిగన్ పేరు జనాల్లో మారుమోగుతుండటంతో హాట్ టాపిక్ గా మారింది. మావిగన్ పై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్న ఓర్వలేని అధికార పక్షం అయోమయ పరిస్థితుల్లో పడి నేతల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అమరావతి ఎందుకు కావాలో మావిగన్ ఎందుకు వద్దో చెప్పుకోలేని దుస్థితి కూటమి ప్రభుత్వానికి ఏర్పడిందని చర్చనీయాంశంగా మారింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న నేషనల్ హైవేకి అటు ఇటు ఉన్న ప్రాంతాలను రాజధానిగా మావిగన్ అనే పేరుతో గుర్తించి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే జగన్ సూచించారు. దీనివల్ల రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ అవుతుందని జగన్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు రాజధానిగా అమరావతి పేరు చెప్పుకుని లక్షల కోట్ల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇది గుర్తించిన ప్రజలు జగన్ కు సపోర్ట్ చేయడంతో కూటమి నాయకులు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై అక్కసును వెళ్లగక్కడమే కాకుండా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని కూడా తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. జగన్ ప్రతిపాదించిన మావిగన్ కు సమాధానం ఇవ్వలేక టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. రాజధాని పేరుతో కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలను బయటపెడుతున్నందుకు తెలుగు తమ్ముళ్లు డైవర్షన్ కుట్రలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడేందుకు కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.